శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహర్నిశం అనేకదం ఏకదంత ఉపాస్మహే. మనకి రేపు ఆగస్టు 31వ తేదీ శనివారం శని త్రయోదశి అయింది. శ్రావణ బహుళ శని త్రయోదశి పుష్మీ నక్షత్రం. ఆ రోజు చాలా మంచి రోజు కాబట్టి శని త్రయోదశి అందరూ శనికి తైలాభిషేకం చేయించుకోండి, బాగుంటుంది. ఈ శని త్రయోదశి ప్రతి సంవత్సరం ప్రతి నెల ఒకసారి వస్తుంది కాదు, కనీసం మనకు 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి శని వస్తూనే ఉంటుంది. ఈ శని త్రయోదశిలో ముందు మనం వెళ్ళగానే నవగ్రహాలకు వెళ్ళగానే నవగ్రహ శ్లోకాన్ని పఠించాలి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధ గురు శుక్ర శని రాహవే కేతువే నమః అనే శ్లోకాన్ని స్మరించుకోవాలి. తర్వాత శనీశ్వరుడికి నీలాంజన సమాభాసం రవిపుత్ర యమగ్రజం ఛాయామాత్రాన్ని సంభూతం తం నమామి శనీశ్వరం. అంటే శని భగవాన్ని మనం ఎంత ఆరాధిస్తామో అన్ని విషయాలు కూడా మనకు కరుణిస్తారు ఆయన. ఇప్పుడు ప్రజెంట్ మనకి మకర రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి శని నడుస్తుంది. శని ఏనాటి శని నడుస్తున్నప్పటికి కూడా కొన్ని విధాలు ఇబ్బందులు పెట్టినా కూడా కొన్ని విధాలు బాగుంటూనే ఉంది. శని ఎప్పుడు మూడు భాగాలు 2.5 ఇయర్స్లో శని మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఫస్ట్ 2.5 ఇయర్స్ హ్యాపీగా ఉన్నాము పర్వాలేదు అనుకుంటే, సెకండ్ హాఫ్ 2.5 ఇయర్స్ ట్రబుల్ ఇస్తాడు. థర్డ్ 2.5 ఇయర్స్కి టాప్ తీసుకెళ్ళిపోతాడు. అంటే మంచి పొజిషన్ తీసుకెళ్ళిపోతాడు, మంచి యోగాన్ని ఇస్తాడు. శని భగవాన్ ఇచ్చే యోగం ఏ గ్రహం కూడా ఇవ్వదు. అందుకని అందరూ శని దోషం రాగానే శని పెట్టాడు అని శని తిట్టుకుంటూ ఉంటారు. శని తిట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శని అనేవాడు ఎప్పుడూ మనకి మంచి యోగాన్నే ఇస్తారు. ఆయన మహాయోగం వచ్చినప్పుడు యోగంలో ఉన్నప్పుడు మనము కళ్ళు కనపడవు. ఎందుకంటే శని యోగించినప్పుడు మన కళ్ళు కనపడకుండా అంత పైకి పొజిషన్కి వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు బాగా ఇన్కమ్ బాగుంటుంది, పెద్ద పెద్ద హౌసెస్ కొనుక్కోవటం, మంచి ప్రాపర్టీస్ డెవలప్ చేసుకోవటం అన్నీ కూడా మంచి సమృద్ధిగా ఉంటాయి. అప్పుడు శనీశ్వరుడు కనపడడు. మరి దోషంలో ఉన్నప్పుడే శనీశ్వరుడు ఎందుకు కనపడతాడు? దోషంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు తిట్టుకుంటారు. ఎందుకు శనీశ్వరుడిని తిట్టాల్సిన అవసరం ఏంటి? ఆయన కూడా ఒక భగవానుడే. ఆ భగవాన్ని మనం స్మరించాలి. అందరూ జనరల్గా శనీశ్వరుడు అనగానే నల్ల వస్త్రాన్ని దూరంగా పెడతారు. నలుపు ధరించకూడదు, నలుపు పట్టుకుంటే మంచిది కాదు అనుకుంటారు. కానీ నలుపు ధరిస్తే శనీశ్వరుడు సంతోషిస్తాడు. ఆయనకి ఎప్పుడు కూడా ఆయన ఆరాధించాలి. మనం చూడండి, కాకి రాగానే వాకిట్లోకి ఇచ్చి కాకి వచ్చింది అనుకుంటాం. కాకి ఆయన వాహనం. అందుకని కాకిని కూడా కాకి కూడా ఏదో ఒకటి అలా నువ్వులతో కలిపి అన్నాన్ని తీసుకుని పెట్టడమో గింజలు వేయటమో చేయాలి. చేస్తే శని ఆహరించినట్టుగా ఉంటుంది. ఈ శని భగవానుడు ఎప్పుడు కూడా యోగిస్తారు. అట్లాగే మనకి శని ఏనాటి శని, ఏళ్ళు మహర్దశ, అష్టాం శని, అర్ధాశ శని అని నడుస్తూ ఉంటాయి. ఒక్కొక్క శనిలో ఒక్కొక్క ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇవి శని తప్పించుకుంటామా అంటే తప్పించుకోలేము. ఎందుకంటే ఏ దోషం, శని దోషమే కాదు, ఏ దోషాన్ని కూడా మనం తప్పించుకోలేము. ప్రతి దోషాన్ని మనం అనుభవించినప్పుడే దాని యొక్క పరిపక్వత వస్తుంది. దేనికైనా పరిపూర్ణం రావాలి అంటే దాన్ని అనుభవిస్తేనే మనకి అన్ని విధాలు కూడా కరుణిస్తుంది, బాగుంటుంది. శని భగవానుడు ప్రతి ఒక్కళ్ళు ఏమంటారంటే, శని వస్తుందమ్మా, శనిగ్రహం కదా, శనిగ్రహంతో ఏం చేస్తాము, ఎప్పుడు చికాకులని ఇళ్ళలేం. కానీ మనం చేసే పనుల్లో కూడా కొంచెం తప్పులు ఉంటాయి. ప్రతిదానికి కూడా శని తిట్టుకుంటూ కూర్చోవటం కాదు. మనం కూడా ఇంట్లో పరిశుభ్రంగా ఉంటాం, ఒక అన్టైమ్లీగా పనులు చేసుకోవటం అట్లాంటివి ఉండకూడదు. శని ఇల్లు శుభ్రంగా ఉంటేనే అన్ని విధాలు బాగుంటుంది. ఇంట్లో ఇల్లాలు శుభ్రంగా ఉంటేనే కుటుంబం బాగుంటుంది, అన్ని విధాలు కూడా బాగుంటుంది. అంతేగాని మనం చేసే పనులు సక్రమంగా లేకుండా భగవంతుడిని అస్తమానం తిట్టుకుంటూ కూర్చుంటే ఎలా జరుగుతుంది? పిల్లల్ని కూడా కొంతమంది శనిలాగా దాపరించాడమ్మా అంటారు. పిల్లాడేం చేశాడు? శనిలాగా దాపరించాడు, కానీ శనేశ్వరుడు కాదు కదా. కానీ వాడు చేసే అల్లరిని బట్టి వాడు అలా తీస్తారు. మరి మిగిలిన గ్రహాలు ఏమైనాయి? మరి వాటిని కూడా అనుకోవాలి కదా. ఎందుకు అనుకోరు? ఒక శనీశ్వరుడికే అంత ఇది ఇచ్చారు. కానీ శనీశ్వరుడు ఇచ్చే యోగం కానీ భోగం కానీ ఏ గ్రహం ఇవ్వదు. అంత మంచి యోగాన్ని ఇస్తారు ఆయన. అలాంటి శనీశ్వరుని మనం రేపు శని త్రయోదశి శనివారం 31వ తేదీ అయింది. ఆ రోజు చక్కగా అందరు గుడికి వెళ్ళి తైలాభిషేకం చేయించుకోండి. శని దోషం ఉన్నవాళ్ళు, మీనరాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా శనికి తైలాభిషేకం చేయించి నువ్వులు దానం ఇవ్వండి. దాంతోపాటు గొడుగు కూడా దానం ఇవ్వండి. ఇచ్చినట్లయితే మీకు అన్ని విధాలు బాగుంటుంది. కానీ ఏలినాటి శని కూడా ఇప్పుడు మకర రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం 27వ తేదీతో కంప్లీట్ అవుతుంది. మీనరాశి వాళ్ళకి 29తో కంప్లీట్ అవుతుంది. అట్లాగే అష్టమ శని, అర్ధాశ శని కర్కాటక రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి నడుస్తుంది. వీళ్ళకి ఇంకా 1 ఇయర్ ఉంది కాబట్టి చికాకు కూడా అధికంగా ఉంటాయి.
ఏలినాటి శని కంటే కూడా ఈ అష్టమ శని, అర్ధాష్ట శని బాగా చికాకు పడుతుంది. ఆరోగ్యంలో ఇబ్బందులు కూడా బాగా ఎదురవుతూ ఉంటాయి. అవన్నీ కూడా భరించాలి, ఏదైనా సరే అనుభవించాలి. అనుభవించినప్పుడే మన పరిపక్వత వస్తుంది. అంతేగా అనుభవించకుండా అది ఏంటిలే అని అంటే అలాగే ఉంటుంది. ఎవరో ఒక ఆయన నాతో ఏమండి, మీకు ఇప్పుడు శని దోషం మొదలైంది కదా, ఈ శని పీరియడ్ స్టార్ట్ అయింది, ఎలా ఉంటుందో ఏమో అన్నాను. జనరల్గా అన్నా ఆయనతో. ఆయన ఏమన్నా తెలుసా, ఆ శని నన్నేం చేస్తాడు, నేనే శని ఎదిరిస్తాను అన్నాడు. కానీ ఆయన నిజంగా చెప్తున్నాను, నా కళ్ళ ముందు చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆయన శనేశ్వరుడు ఆ మాట అన్న తర్వాత ఆయన ఉద్యోగం పోయింది, ఇల్లు అమ్ముకున్నాడు. ఆయన దోషంలో ఉన్నప్పుడు అన్నీ తిరిగి చివరికి ఊళ్ళమ్మడి బట్టి తిరుగుతూ ఉన్నాడు. ఇవన్నీ ఏంటంటే భగవంతుడు చూపిస్తాడు మనకి. మన తలెగరేసేంత గొప్పవాళ్ళ మాత్రం కాదు కదా. ప్రతి కూడా దోషంలో ఉన్నప్పుడు దోషాన్ని గుర్తించుకుంటూ దానికి తగ్గ పరిహారం చేసుకోవాలి. చేసుకున్నట్టయితే అన్ని విధాలా బాగుంటుంది. అలాగే ఈశ్వరుడు కూడా చూడండి, శనేశ్వరుణ్ణి తప్పించుకోలేకపోయినాడు. ఆయన కూడా ఆయనంతటి వాడు గొప్ప భగవంతుడే తప్పించుకోలేకపోయినాడు. మనం ఎంతటి వాళ్ళం. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా శనేశ్వరుని స్మరించండి. రోజు కూడా కాసేపు ఆగ్నేయ దిగ్గా నిలబడి కాస్త నీళ్లు చేతిలో పోసుకొని అర్ఘ్యం వదలండి. వదిలేటప్పుడు ఈ నీలాంజన సమావాసం, రవిపుత్ర నమగ్రజం, ఛాయామార్తాండ సంభూతం, త్వం నమామి శనేశ్వరం అంటూ ఒక్కసారి నీళ్లు వదలండి. ఎందుకంటే రవి తండ్రి కొడుకులు వాళ్ళిద్దరు. అందుకని మనం అలా ఆరాధించడం వల్ల మనకు అన్నీ బాగుంటాయి, అన్ని శుభాలు జరుగుతూ ఉంటాయి. కానీ అప్పుడప్పుడు శని ప్రభావం వల్ల కొంచెం చికాకులే కాదు, ఆరోగ్యంలో చికాకులు అధికంగా ఉంటాయి. కొంతమందికి థర్డ్ టైం వచ్చినప్పటికి శని మోక్షం కూడా ఇస్తాడు. మోక్షకారకుడు కూడా కొన్ని జాతకుల వాళ్ళకి, కొన్ని నక్షత్రాల వాళ్ళకి మోక్షంలో కూడా ఉంటుంది. అందుకని మోక్షాన్ని కూడా గ్రహించుకుంటూ ఉండాలి. థర్డ్ టైం శని కూడా చాలా ఇబ్బంది పెడతాడు. ఆ ఇబ్బందిని గ్రహించుకోవాలి, రెమెడీ చేసుకోవాలి. ఈ సంతోషంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పుష్యనీలం అనే రాయిని ధరించాలి. అప్పుడప్పుడు శనితో పాటు కొంచెం కిలో బియ్యం కూడా దానం ఇవ్వాలి. అలా ఇచ్చినట్టయితే ఏ దోషం ఉన్నా తొలగిపోతుంది. అట్లాగే ఈ శని అనేవాడు, శని భగవానుడు, మనం మందపల్లి పోదామా, అక్కడికి పోదామా, ఇక్కడికి పోదామా అనుకుంటాం. శని భగవానుడు ఎక్కడెక్కడికో పోక్కర్లేదు. మనం ఉన్న ఊళ్ళల్లోనే నవగ్రహాల శనీశ్వరుడు ఉంటాడు. మనస్సుకి ఉంటే మార్గం భగవంతుడు చూపిస్తాడు. ఎక్కడో పోయి చేయాల్సిన అవసరం లేదు. మన ఊళ్ళోనే, మన శివాలయాల్లోనే చక్కగా శనీశ్వరుడు ఉంటాడు. వెళ్ళి స్వామివారికి చక్కగా 19 ప్రదక్షిణాలు చేసి ఆయనకి నువ్వులు బెల్లం ఆయన పాదాల ముందు పెట్టి చక్కగా ప్రదక్షిణం చేసి ఈ శ్లోకం పఠించుకుంటూ వచ్చి కాళ్ళు కడుక్కొని ఈశ్వరుడిని చూసి కనుక వెళ్ళినట్టయితే ఏ దోషాలు ఉండవు. శని అంత మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎలాంటి వాళ్ళకు కూడా ఈ దోషాలు తొలగాలంటే శని త్రయోదశి అందరూ కూడా చక్కగా శివాలయానికి వెళ్ళి తైలాభిషేకం చేయించండి. కొంచెం దానం ఇవ్వండి, ఒక గొడుగు దానం ఇవ్వండి, బియ్యం దానం ఇవ్వండి, నువ్వులు దానం ఇవ్వండి. ఇలా ఇచ్చినట్టు బెల్లం కూడా కొంచెం దానం ఇవ్వండి. ఇచ్చినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది, పరిపూర్ణంగా ఉంటుంది, దోషాలకు రెమెడీ అవుతుంది. ఎందుకంటే అనారోగ్యం వచ్చింది మనకి, సపోజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం, ఆయన చెప్పిన మెడిసిన్స్ అన్నీ వాడుతున్నాం. అలాగే శని భగవానుడు సంతోషంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు కూడా మనం దాని పరిహారం చేసుకోవాలి. శని ఏం చేస్తాడులే తలగరేసుకుని తిరిగితే ఆ ప్రభావం అనుభవం తప్పదు. అందుకే అందరూ కూడా శని త్రయోదశి నాడు చక్కగా 31వ తారీఖు శని త్రయోదశి అయింది. శ్రావణ మాసం చాలా మంచి రోజు, పుష్మీ నక్షత్రం ఆ రోజు చాలా మంచి రోజు, నక్షత్రం కూడా చాలా మంచిది. కాబట్టి అందరూ వెళ్ళి చక్కగా శనికి తైలాభిషేకం చేయించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. సర్వే జనా సుఖినో భవంతు.